Hey cuties! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఓబర్స్టాఫ్ అనే మంచి ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్తున్నాం. అంతేకాదండి, అక్కడ ఆల్ప్స్ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయంట. జర్నీ అంతా కూడా మంచి మంచి సీనరీస్తో, మంచి వ్యూస్తో చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట. సో మాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెంటనే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే ఇప్పుడు ఓబర్స్టాఫ్లో ఉన్నాం. మాకు ట్రైన్లో అరౌండ్ 1.5 hours పట్టింది జర్నీ. అండ్ ట్రైన్లో నుంచి చూస్తే మంచి మంచి క్రేజీ వ్యూస్ ఉండే అనమాట. అసలు మాకు ఆ వీడియో తీయాలన్న థాట్ కూడా రాలేదు. అవి చూస్తూ అసలు 1.5 hours ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. వీ రియల్లీ ఎంజాయ్డ్ అవర్ జర్నీ. అండ్ మాతో పాటు ఇంకో కపుల్ కూడా వచ్చారు. సో లెట్స్ ఇన్వైట్ దెమ్. హలో అక్క. హలో అన్నయ్య. సో వీళ్ళే అనమాట. సో ఇక్కడ మాకు వీళ్ళు ఫ్యామిలీ లాగా అనమాట. సో ఫస్ట్ టైం మేము కలిసి ఇలా బయటికి వచ్చినాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ మేము ట్రెక్కింగ్ అనుకున్నాం, బట్ చూస్తే ఎండ మాత్రం గట్టిగా ఉంది. సో ఎండలో ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం. అందుకని సో ట్రెక్కింగ్ ప్లాన్ అయితే మేము క్యాన్సిల్ చేసుకున్నాం. సో మంచి స్పాట్ చూసి ఒక పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకుందామని అయితే మేము అనుకుంటున్నాం. సో చూద్దాం ఎలా అవుతుందో. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేద్దామా? ఓకే. సో మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. జర్మన్లో రైల్వే స్టేషన్ని బానాఫ్ అంటారు. సో మనమైతే ఈ పాయింట్లో ఉన్నాం, బానాఫ్ ప్లాట్స్లో. సో మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఈ ఫాల్టన్ బాగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది ఒక వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసేద్దాం మన వ్లాగ్ని. సో ఇక్కడైతే ఏవో బ్యాగ్స్ ఉన్నాయండి. ఏదో చిన్నపిల్లల బ్యాగ్స్ లాగైతే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏవో మంచి మంచి వాచెస్ కూడా ఉన్నాయి, బట్ కాస్ట్ చూసారా అసలు టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి. మనం అఫోర్డ్ చేయలేము ఇలాంటివి. హలో హస్బెండ్. జర్మనీలో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్స్ కనిపిస్తూనే ఉంటాయండి. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి చూడడానికి. ఫుడ్ ఎలా ఉంటుందో మరి చూడాలి. మేమైతే ఇప్పుడు ఓబర్స్టాఫ్ బానాఫ్ నుంచి బయటకు వచ్చి నడుస్తున్నాం. అవును, ఎటు వెళ్తున్నామమ్మా? ఫాల్టన్ బాగ్ అని ఏదో వాటర్ ఫాల్స్ అంట. అవునా? ఎంత దూరం ఉంది అది? 1.52 kilometers ఉంటుంది. ఇప్పుడు అంత దూరం నడవాలా? 2 kilometers కూడా నడవలేవు. ట్రెక్కింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చేసిన. అందుకే కదా ట్రెక్కింగ్ క్యాన్సిల్ చేసింది. నాకు తెలుసు నిన్ననే అది క్యాన్సిల్ అవుతుందని. మంచిది. సరే నడు, మాట్లాడుకుంటే వెళ్తే. యా, కానీ మంచిగా ఉంది సిటీ కదా. అంటే కలర్ఫుల్ అనిపిస్తుంది నాకు. బేసికలీ ఆల్ప్స్ పక్కన కాబట్టి కొంచెం పీస్ఫుల్ ఉంది. పీస్ఫుల్ ఉంది. అండ్ జనాలు కూడా మంచిగానే ఉన్నారు. ఖాళీ ఖాళీ అయితే లేదు. కొండలలో లోయలలో ఉంటుంది. ఓకే, ఆ మౌంటైన్ చూపించండి. క్రేజీ ఉంది కదా. అసలు స్నో పడితే ఇంకా క్రేజీ ఉంటుండేనేమో. లైక్ మేబీ ఒక 1 month బ్యాక్ వరకు అన్ని స్నో క్యాప్ డే ఉంటుండే కావచ్చు. ఓకే, బట్ ఇప్పుడు ఎండ గట్టిగా ఉంది కదా, కరిగిపోయి ఉంటాయి. ఓకే, సేమ్ జుక్స్ పిజ్జా లాగా ఉంటుందా? అంటే సేమ్ ఇవే. అంటే లైక్ ఇప్పుడు జూక్స్ పిచ్చా కూడా వన్ ఆఫ్ ద, అంటే ఆల్ప్స్ అనేది ఇప్పుడు మనకి మౌంటైన్స్ ఉంటాయి కదా, హిమాలయాస్, వింధ్యా, అట్లా ఆల్ప్స్ అనేది ఒక మౌంటైన్ రేంజ్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఆల్ప్స్ కిందకే వస్తాయి. ఓకే, హిమాలయ మౌంటైన్ అంటే అక్కడ నుంచి ఇక్కడ స్ట్రెచ్ వరకు కొన్ని కిలోమీటర్స్ ఉంటాయి కదా. ఓకే, ఇది కూడా అంతే అనమాట. ఓకే. సో ఈ ప్లేస్ నుంచి యాక్చువల్లీ జూక్స్ పిచ్చా కూడా అంత దూరమేం కాదు. అవునా? కాకపోతే మేబీ రూట్ ఇట్ సైడ్ నుంచి ఉండకపోవచ్చు. ఓకే, బట్ అన్నీ కూడా సేమ్. ఇక్కడ పారాషూటా? పారాగ్లైడింగ్ చేస్తున్నారు అక్కడ. గ్లైడింగ్ కూడా ఉంది, కేబుల్ కార్ కూడా చేస్తారా మీరు? లేదు. ఇద్దరు ఉన్నాం కదా, అంత అడ్వెంచర్ మనకు వద్దాం. సరిపోయినాం ఇద్దరం. అక్క మీరు చేస్తారా? అక్క రెడీయా? ఓ, అంటే చేస్తారా మీరు? ఉంటే చేస్తారా? క్రేజీ. ఒకసారి చేస్తే చాలు. మమ్మీ అమ్మా, నాకు బిల్డింగ్ ఎక్కి కిందకి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. బంగీ జంప్. జర్మనీలో స్కై డైవింగ్. మా పుట్టి కూడా సేమ్ బ్యాచ్. వామ్మో అక్క, కమాన్. ఇక్కడ కేబుల్ కార్ జోక్స్ పిజ్జాతో పోలిస్తే చిన్నగా ఉన్నాయి కదా. అంటే ఇది చిన్న పీక్ కదా. జూక్స్ పిచ్చా అనేది బేసికలీ ఇప్పుడు ఈ ఆల్ప్స్లో
మొత్తంలో హైయెస్ట్ పీక్. అంటే ఇప్పుడు హిమాలయాల్లో మౌంట్ ఎవరెస్ట్ అట్లా ఆల్ప్స్లో నీకు జూక్స్ పిచ్చా అట్లా అనమాట. సో ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి. అందుకే ఇక్కడ ఓకే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటుంది కానీ నీకు కొండ ఎక్కడానికి దానికి ఉండదు. అంటే ఇది ఎక్కువ ట్రెక్కింగ్ స్పాట్ అనమాట, చిన్న కొండలు కాబట్టి ట్రెక్కింగ్ వీళ్ళకి ఎక్కువ ఈజీగా ఉంటుంది. ఓకే అక్కడ ఏదో స్కేటింగ్ లాగా ఉంది, అదేంటి మరి? ఏవో తెలియదు, వెళ్ళి చూద్దాంలే అక్కడ. మంచి డైలాగ్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి, మంచి డైలాగ్స్ వస్తున్నాయి. జై బాలయ్య, అదే కదా జై బాలయ్య. ఏదో మంచి కొండ మీదకి ఎక్కడానికి నడవడానికి మంచి గట్టి యాక్చువల్లీ. ఇక్కడ రాళ్ళు ఇవేం పడకుండా నెట్ అంతా పెట్టేసి కింద మొత్తం సెటప్ చేసారు. ఇచ్చడమో చిన్న పాతలాగా పెట్టారు అంతే, పైకి వెళ్ళడానికి కిందికి దిగడానికి. పక్క నుంచే ఇందాక మనం చూసినాం కదా వాటర్ అంతా ఇటు రైట్ సైడ్ నుంచి ఫ్లో అవుతూ ఉంది. మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ మంచి చిన్న వెరీ ట్రెక్ కూడా కాదు ఇది, వెరీ మినీ వాక్ టైప్లో ఉంది. ఎండ అయితే పిచ్చగా ఉంది. ఈ చెట్ల కిందికి వచ్చిన తర్వాతనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సన్ స్క్రీన్ కూడా పెట్టుకోలే, మొత్తం ట్యానింగ్ అయిపోతుంది. ఏం కాదులే, ఏం కాదంట. ఎట్లున్నా నేనేగా చూడాల్సిందే. ఓకే బాగుంది వాసన కూడా, అసలు మంచి అడవిలోకి వస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఇక్కడ చూడు జనాలు అక్కడ చిల్ అవుతున్నారు, మీకు గనవడకపోవచ్చు, ఈ చెట్ల వెనకాల ఉన్నారు. చిన్న ఫ్లోలో వాటర్ ఫ్లోలో పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా. ఇక్కడ అక్కడ కాకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు యాక్చువల్లీ కదా. అంటే చిన్న వాటర్ దగ్గర కూడా ఉంటున్నారు. బేసికలీ స్పెసిఫిక్ వాటర్ స్పాట్స్ స్పెసిఫిక్ స్పాట్స్ ఏమి ఉండవు. ఓకే ఈ ఊరు మొత్తంలో ఎక్కడ నీకు మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చో, ఆడ చిల్లవు అంతే. ఇక్కడికే రావాలి ఇక్కడనే ఉండాలి అని ఏం లేదు. ఇంకో అక్కడ ఆడుకుంటున్నారు చిన్నగా, మా చెప్పలు లేకుండా నడుస్తున్నారు వాళ్ళు. అక్కడేదో ఉంది యాక్చువల్లీ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేదో ఉంది, అదేంటో తెలీదు, చూడాలి. అదేంటో చూద్దాం ఒకసారి. ఓకే ఓకే అసలు ఈ హట్స్ లాగా ఇల్లులు భలే అనిపిస్తాయి కదా. అసలు ఈ కొండ మీద వీళ్ళు కట్టుకొని ఉంటున్నారంటే నీ అమ్మ, మనం అక్కడ మన ఇంట్లో మనం 6th ఫ్లోర్లో ఉంటాం, మన ఇంటి ముందు కొంచెం చెట్లు ఉంటాయి, దానికే మనకి నైట్ అంటే జనరల్ సమ్మర్లో ఈవినింగ్ పురుగులు వస్తూ ఉంటాయి కొంచెం గడ్డి పురుగుల్లాగా, దానికే మనం మెష్ పెట్టుకోవాల్సి వచ్చింది. వీళ్ళు ఇదో అడవి లెక్కుంది, ఈ అడవిలల్లా ఇల్లులు కట్టుకొని ఎట్లుంటారు బాబు. కానీ ఒక హాలిడే స్పాట్ లాగా అట్లా అయితే బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ పర్మనెంట్ గా ఉండాలి అంటే మేబీ కొంచెం పిచ్చలేవచ్చు. మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా పిల్లలు మంచిగా మట్టితో ఆడుకుంటున్నారు. ఇంతసేపు రోడ్ ఫ్లాట్ ఉండే, ఇప్పుడు ఎక్కుతుంటే పైకి వెళ్తున్నట్టుంది. సో ఇంతసేపు తెలియలేదు కానీ నడుస్తుంటే ఇప్పుడు మాత్రం కాళ్ళు వస్తుండే నాకు. ఇప్పుడు స్లోప్ ఉంది, బేసికలీ పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు, అందుకే. కానీ ఇక్కడ ముసలోళ్ళు కూడా ఏమన్నా నడుస్తున్నారా, ఏమన్నా ఎనర్జెటిక్ ఉన్నారా? బేసికల్లీ వాళ్ళకి అలవాటు అంతే. ముసలోళ్ళు కూడా అలవాటు అనమాట. 8 years వచ్చినా సరే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, సైకిల్ తొక్కుంటూ పోతా ఉంటారు. సైకిల్ తొక్కుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ నడుస్తూనే ఉంటారు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఈవెన్ ముసలోళ్ళనే కాదు, యాక్చువల్లీ ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటారు కదా, ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళకి అంటిల్ అండ్ అన్లెస్ యూ గో ఇన్ టు లేబర్ మీ పనులు మీరే చేసుకోవాలి. అండ్ అంటే ఫుల్ అంటే ఒక నార్మల్ పర్సన్ లాగానే ఉండండి అని సజెస్ట్ చేస్తారంట. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇటొక రోడ్ ఉంది అండ్ ఇటొక రూట్ ఉంది. ఇటు ఆల్రెడీ కొంచెం మాకు వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తున్నాయి అక్కడ. సో ఈ పక్క నుంచి ఒక రూట్ ఉందన్నమాట. సో మేము ఈ రూట్లోనే వెళ్దాము, కొంచెం వాటర్ పక్క నుంచి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తే
అక్కడ ఆల్రెడీ పడుతుంది వాటర్, కనిపిస్తుందా? సో అక్కడ జనాలు కూడా ఉన్నారు. ఈ చెట్లు కొంచెం అడ్డం వస్తున్నాయి. అక్కడ నుంచి కిందికి ఫ్లో అవుతూ ఇటు సైడ్ వస్తుంది అనమాట. సో మట్టి రోడ్ ఉంది కదా, ఏది అదంతా అది కొంచెం మట్టి అండ్ రాళ్ళు అవి ఉన్నాయి. కాకపోతే వాటర్ ఫాల్ పక్క నుంచి వెళ్తాం, జారుతుంది. మరి ఇక్కడ దాకా వచ్చి డాంబర్ రోడ్ మీద పోతారా? ఇక్కడ దాకా వచ్చిందే ఇట్లా ప్లేస్, ఇట్లా వెళ్ళడానికి, ఇట్లాంటి ప్లేసెస్ వెళ్ళడానికి. అరుస్తున్నాడు భయ్యుడు. సో ఆ కింద నుంచి ఇప్పుడే ఎక్కుకుంటూ ఇటు వచ్చినాం అనమాట. సో ఇప్పుడు ఇంకొంచెం పైకి, అక్కడ పైన నిఖిత ఎక్కుతుంది, అటు పైకి ఎక్కితే వాటర్ ఉన్నాయి, కొంచెం జారుతుంది. బట్ జాగ్రత్తగా చూసుకుంటా ఎక్కేస్తున్నా. షార్ట్ కావాలి, అసలు క్రేజీ ఉంది కదా. షార్ట్స్ చేద్దాం, ఫస్ట్ వీడియో చేయని. ఏంటి షార్ట్స్ చేద్దాం, ఫస్ట్ వీడియో చేయని అంటున్నా. మళ్ళీ వెనకకి వెళ్తారా? దిగుతా. ఓకే, ఇంకొక ఆప్షన్ ఉందా నాకు? అంతే కదా మరి. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది అక్క వాళ్ళది. క్రేజీ ఉంది, బాగుంది. అక్కడ అంతా వేడిగా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి మంచి చల్లగా ఉంది. వైబ్ వాటర్ పడుతూ మంచిగా ఉంది. ఇక్కడ నుంచి కూడా కారుతున్నాయి, ఇంకా ఇక్కడ నుంచి పై నుంచి కూడా కారుతున్నాయి. పైకి వెళ్ళడానికి కూడా ఇటు సైడ్ నుంచి ఇంకా ఉంది, ఇంకా పైకి వెళ్ళొచ్చు యాక్చువల్లీ. అవునా? యా. ఇప్పుడే ఇంకా కిందికి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం కిందికి, అయితే వాక్ చేస్తున్నాం మళ్ళీ కొండ కిందికి. ఎక్కడికి వెళ్తాం ఏంది అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మేబీ ఎక్కడన్నా మంచి వ్యూ చూసుకొని అక్కడ కూర్చొని పిక్నిక్ లాగా ఫస్ట్ లంచ్ చేస్తుండొచ్చు. ఆకలి అవుతుందా నీకు? ఆకలిస్తుంది. యా, మేబీ తింటుండొచ్చు. తిన్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తాం, ఈ అక్క పరిస్థితిని బట్టి కూడా. అక్కడ కూడా కొంచెం అంటే లైక్ ఎక్స్ప్లోర్ చేసే ఓపిక ఉందా లేదా, ఏంది పరిస్థితి ఇప్పుడు అనేది చూసి దాన్ని బట్టి వి విల్ సీ. బట్ ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైనా కూర్చొని మంచిగా తినడం. సో యా, విల్ డూ దట్. అండ్ దెన్ మధ్యలో ఏమైనా కనిపిస్తే మాత్రం చేస్తా, లేదంటే డైరెక్ట్ ఇంకా లంచ్కే కలుద్దాం. ఏం పట్టుకొచ్చినాం లంచ్కి, ఏంది కదా అని చూపిస్తా. ఓకే, సో గైస్, మా లంచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. యాక్చువల్లీ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా చూపిద్దాం మీకు అని చాలా అనుకొని ఉండే. బట్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ మేమైతే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇది మా ఫస్ట్ వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ గంట కూడా కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కొట్టండి అబ్బా ప్లీజ్.